హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. ఇప్పుడు మీ అకౌంట్లలో జమ చేస్తారా? మీకు ఇందిరమ్మ ఇల్లు పట్టా ఇస్తారా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీ పేరు కనుక లేకపోతే మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫిబ్రవరి 27వ తారీఖు నాడు కండక్ట్ చేస్తున్నారు. అంటే ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి మార్చి 8వ తారీఖు వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుక ఈ పథకాలు ఆగిపోతాయని చాలామంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో జనవరి 26వ తారీఖు నాడు మనకు మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని 4 పథకాలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులకైతే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు అట్లా 4 పథకాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి మిగతా వాళ్ళు మాకు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందువలన ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా అయితే డౌటే. ఓన్లీ రైతు భరోసా వచ్చే అవకాశం ఉందని చాలామంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో జగిత్యాలలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం 19,708, రేషన్ కార్డులకు 27,858, రేషన్ కార్డుల మార్పుల కోసం 14,101, రైతు భరోసాకు 1,077, ఆత్మీయ భరోసాకు 9,942 దరఖాస్తులు వచ్చాయి. గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులను మండల జిల్లా కార్యాలయాలకు పంపకుండా గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఉంచారు. గ్రామ వార్డు సభల్లో నిర్వహించిన సమయంలో దరఖాస్తులను ఆన్లైన్ చేసి అర్హులను సంక్షేమ పథకాలకు ఎంపిక చేస్తామని యంత్రాంగం ప్రకటించింది. బట్ ఇప్పుడు గ్రామ సభలు పెట్టి కూడా మనకు 10 days అయింది, ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అయితే మళ్ళీ అప్లికేషన్లను రీసర్వే చేస్తున్నారు. ఈ రీసర్వే చేసేటప్పుడు అప్లికేషన్లను L1, L2, L3 అని 3 కేటగిరీస్గా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. L1 అంటే సొంత స్థలం నుండి ఇల్లు లేని వారికి. నెక్స్ట్ L2 అంటే జాగా, ఇల్లు 2 లేనివారు. L3 అంటే అదర్స్, కిరా ఇంట్లో ఉండేటోళ్ళు, పెంకుటిల్లు ఉండేటోళ్ళు, ఇల్లు దగ్గర కూలిపోయే వాళ్ళు, వీళ్ళని. అయితే ప్రజెంట్ ఫస్ట్ అయితే మనకు L1 కేటగిరీలోకి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. అంటే సొంత జాగా ఉండి ఇల్లు లేని ప్రజలకు ఇప్పుడు ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. సో లేటెస్ట్ ఇంకా అప్డేట్ ఏంటంటే, మీకు ఈ 3 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అయితే ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశాలే 80% ఉన్నాయి. గవర్నమెంట్ అయితే మేము ఇస్తామని చెప్తుంది. బట్ ఆ పథకాల గురించి అయితే ముందుకు సాగటం లేదు. ఓన్లీ రైతు భరోసా 1 ఎకరం ఉన్న వాళ్ళకి ఈరోజు జమ చేస్తామని అయితే గవర్నమెంట్ చెప్పింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు రైతు భరోసా మీకు యాడ్ అయిందా లేదా, మీ ఊర్లలో లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఈ పథకాల గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు మార్చి 8 తర్వాత మాత్రమే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ 4 పథకాలు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.